హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, లూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో 10వ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కాలజ్ఞాన రచన. వీరబ్రహ్మేంద్ర స్వామికి వీరం పోట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీరభోజ్యరాయలు, తల్లి వీర పాపమాంబ. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు. అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వలనే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్ది కాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకుని తల్లి అనుమతి కోరాడు. తల్లి పుత్ర ప్రేమ వల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు. అశాశ్వతమైన ఈ దేహం కోసం, బంధాలు అనుబంధాల కోసం ప్రతి క్షణం తప్పించడం వృధా ప్రయాసాన్ని తెలియజెప్పాడు. శరీర తత్వం ఎలా ఉంటుంది? ఈ భౌతిక శరీరం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథ్వీ అనే 5 అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది. పంచభూతాల కలయికతోనే నేను అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్థం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమవుతుంది. వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నింటినీ సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సుకు అర్థమవడానికి కారణం తత్వమే. ఈ పంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి. ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్త మాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది. ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతేకాని తప్పనిసరిగా నువ్వు ఈ దిశలో వెళ్ళు అని ఆదేశించదు. ఆ విషయం బుద్ధి ఆధీనంలో ఉంటుంది. బుద్ధి కర్మ ఆధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అని పెద్దలు చెప్తారు. భౌతికంగా ఎంతటి గొప్పవాడైనా కర్మ నుండి తప్పించుకోలేడు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వారికి దుఃఖం దక్కుతుంది అని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాశ్వతంగా వీడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు, పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి బ్రహ్మంగారు. చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండ గుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు. తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయలుదేరిన వీరబ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లెకు చేరారు. ఆ రోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటి ముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు పొద్దున్నే అచ్చమ్మ గారు తన ఇంటి అరుగు మీద పడుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామిని చూశారు. ఈ సన్యాసి ఎవరు అని కుతూహలం కలిగి ఆయనను వివరాలు అడిగారు. తాను బతుకు తెరువు కోసం వచ్చానని, ఏదో ఒక పని చేస్తానని చెప్పగా తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్లమని చెప్పింది అచ్చమ్మ. అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్లాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనకు ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగంగా చేసుకున్నారు. ప్రతిరోజు గోవులను తీసుకుని వచ్చి వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు.
ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నింటినీ అక్షర రూపం కలిగించేవారు. కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకుని కొండగుహలో రాయటం మొదలుపెట్టాడు. గోవుల కోసం ఒక రేఖ గీశారు. అయితే తాను కాలజ్ఞాన గ్రంథం రాయటంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా జరగకుండా ఉండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ఈ వలయం దాటి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని గోవులకు ఆదేశించాడు. తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు. పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియచెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకుని కొండకు బయలుదేరారు వీరబ్రహ్మేంద్ర స్వామి. యథాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి కాలజ్ఞానం రాసుకునేందుకు తాటి ఆకులు చెట్ల ముళ్ళు కోసుకుని కొండ గుహలోకి వెళ్లిపోయారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది. తన దగ్గర గోవుల కాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ. కానీ గుహలోకి వెళ్లి ఆయనతో మాట్లాడటానికి భయపడింది. తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికి ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులను తోలుకుని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి తెలియక తాను చేసిన తప్పులన్నింటికీ మన్నించమని కోరింది. నాకు దూషణ అయినా భూషణ అయినా ఒక్కటే, నీవైనా తల్లి అయినా ఒక్కటే, ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ. ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని, సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలగనని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ రోజు కోసం ఎదురు చూడసాగింది అచ్చమ్మ. వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రం యథాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి అచ్చమ్మ గారి ఇంటిలో ఒకచోట పాతి పెడుతూ ఉండేవారు. ఒక శుభదినాన అచ్చమ్మ గారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటికి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టాడు. ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నింటికీ సామాన్యులకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వాటిలో కొన్ని మీకు తెలియపరుస్తున్నాను. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు. ఈ పశువులో, నీలో, నాలో, కీటకాలలో అన్నింటిలోనూ ఆయన నివాసంలో ఉంటుంది. దేవుని తెలుసుకోవడం ఎలా? దేవుని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానం శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే. దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మను తెలుసుకోవడమే. దేవుని ఏ రూపంలో మనం చూడగలం? స్త్రీయా, పురుషుడా? బ్రహ్మ పరబ్రహ్మ, నిరాకారుడు, నిర్గుణుడు. మనం ఏ విధంగానూ నిర్వహించలేము. ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్ర స్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు. తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి తనకు తెలిసిన భవిష్యత్ విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్లారు. అంతేకాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి వివిధ ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ తినేవారు, విశ్రమించేవారు, కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు. అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు. వీరబ్రహ్మేంద్ర స్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బనగానపల్లిలో ఒక చోట పాతిపెట్టారు. తర్వాత దానిపైన ఒక చింత చెట్టు మొలిచింది. ఈ చింత చెట్టు వయసు 400-500 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు. ఈ చింత చెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టు నుంచి కొన్నిసార్లు
ఎర్రని ద్రవం వస్తుందని స్థానికులు చెప్తారు. ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యకరం. వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యము బ్రహ్మంగారు వేసెల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు అని చెప్పారు. వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు అని చెప్పారు బ్రహ్మంగారు. ఇది అక్షర సత్యం అయ్యింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేకుండా పోయింది. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. రాజులు తమ ధర్మాన్ని మరిచిపోతారు. వారు విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులవుతారు అని చెప్పారు బ్రహ్మంగారు. ఇక్కడ రాజులంటే పాలకులు అని అర్థం. వారు రాజులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, దేశాల ప్రధానమంత్రులు కూడా అవినీతి కుంభకోణాలలో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతోంది. పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు. శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ఆచారాలను వదిలి ఇతరులకు ఆచారాలను అనుసరించి నాశనం అవుతారు. నిజమే కదా. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిన దరిమిలా శాంతిమూర్తులు కూడా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. పైర్లు సరిగా పండవు. పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది. మొదట తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్టణాలకు వలస వెళ్లిపోవడం సాధారణంగా మారిపోయింది. నీటికి కరువు లేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణులు తమ ధర్మాలను, పౌరాహిత్యం వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది. పోతులూరు చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే. అప్పట్లో ఏ కులం వారు ఆ కులవృత్తి చేపట్టేవారు. ఇప్పుడు కులవృత్తులు లేవు. ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతున్నారు. చోళమండలం నష్టమైపోతుంది. తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పంది పుడుతుంది, పందికి కోడి పుడుతుంది. ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉన్నాం. కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫోటోలతో సహా వార్తల్లో చూశాం. వివిధ జన్యు కారణాల వల్ల ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు. వావి వరసలు తగ్గిపోతాయి. తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని దూషించడం చాలా సాధారణం అవుతుంది. తండ్రి కొడుకులు ఒకరినొకరు దూషించుకోవడమే కాదు, హత్యలు చేసుకోవడం ఎక్కువయ్యాయి. ఆస్తి పంచి ఇవ్వలేదనే కోపంతో తండ్రిని, తల్లిని హత్య చేసిన కొడుకుల కథలు ఎన్నో ఉన్నాయి. తాను చెప్పిన మాట వినలేదని కొడుకును, కోడళ్లను తండ్రి తగలబెట్టాడనే కథను ఆ మధ్య వార్తల్లో వచ్చింది. పైగా ఆ తండ్రి ఒక వైద్యుడు కూడా. ఇలాంటి వార్తల్లో కొల్లలుగా వింటున్నాం కనుక బ్రహ్మంగారి మాట బ్రహ్మవాక్యే. శిలల కండలు కక్కుతాయి. ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలతాయి. వెంటనే చస్తాయి. ఆ చచ్చిన వాటిని పట్టుకుని ప్రజలు గంతులు వేస్తారు. ప్రజలు కొరవలు అంటే సిగరెట్లు, బీడీలు కావచ్చు, నోట కరుచుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడ మగ తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. బహుశా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు. ఇక కొండలు మండటం అంటే అగ్నిపర్వతాలు అని సూటిగానే తెలుస్తోంది. నిజానికి అగ్నిపర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు. ఇవి ఆగ్నేయాసియా దేశాల్లో, యూరప్ దేశాల్లో మాత్రమే కనపడతాయి. వాటిని గురించి బ్రహ్మంగారు 500 ఏళ్ల క్రిందట చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. జనుల కడుపులో మంటలు పుడతాయి, నోట్లో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కుతూ రోగాల పాలై జన్యులు మరణిస్తారు.
అలాగే పశువులు, క్రూర మృగాలు కూడా చస్తాయి. పూర్వంతో పోలిస్తే ఇప్పుడు వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అయినా సరే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి. దీనికి పంటల్లో వాడే ఎరువులు, వాతావరణ కాలుష్యం, మన అలవాట్లు, జీవనశైలి లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొత్తానికి ఈ పరిణామాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం. అణుబాంబుల వల్ల అణుధూళి ఏర్పడుతుంది. దీనివల్ల బ్లడ్ క్యాన్సర్, ఇతర రోగాలు వస్తాయి. నోట్లో బొబ్బలు రావడం కూడా అణుధూళి చూపించే ప్రభావం వల్లే. అణుబాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు, పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి. మొత్తం మీద ఇక్కడ చెప్పినవి అన్ని అణుబాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్థం చేసుకోవచ్చు. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు. లోకమంతా అవినీతిమయంగా ఉంది. నేరగాళ్లు, మోసగాళ్లు ప్రజాపాలకులుగా మారుతున్నారు. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం. ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు. ఒక పేదవాడు నేతగా మారటం దుస్సాధ్యంగా మారింది. మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. దేశ విభజన సమయంలో కూడా హిందువులు, ముస్లింలు ఒకరినొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్లో నరమేధం జరిగింది. ఇక్కడ ముందుగా ముస్లింలు మత కల్లోలాలను ప్రారంభించారు. వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవ దహనం చేయడంతో హిందువుల, ముస్లింలను వందల సంఖ్యలో హతమార్చారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. క్రమంగా అన్ని మతాల్లోనూ ఉన్మాదుల సంఖ్య పెరిగిపోతుంది. అడవి మృగాల అడవుల్లో నుంచి గ్రామాల, పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి. మానవులను చంపుతాయి. పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం, కలప కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికి వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు, ఏనుగులు, జింకలు, ఎలుగుబంట్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మనుషులను హతమారుస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నీళ్లలో దీపాలను వెలిగిస్తారని చెప్పారు బ్రహ్మంగారు. పుట్టి జ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు, కృష్ణాలోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. కరెంటు ఉత్పత్తిలోని సూత్రం ఇదే. నీటి నుంచే విద్యుత్తు వస్తోంది. ఈ శక్తి నీళ్ల నుంచి ఆవిర్భవిస్తోందనేది మనకందరికీ తెలిసిందే. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే విచిత్రం. సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక అద్భుతాన్ని గుర్తు చేసుకుందాం. షిర్డీ సాయిబాబా కూడా ఒకసారి నీటితోనే దీపాలు వెలిగించారు. వివరంగా చెప్పాలంటే సాయిబాబాకు రోజు వ్యాపారాలు నూనె ఉచితంగా ఇచ్చేవారు. అయితే ఒకరోజు ఈ ఫకీరుకు ఉచితంగా నూనె ఎందుకు ఇవ్వాలి అనుకుని వ్యాపారులు తమ వద్ద నూనె లేదన్నారు. దాంతో సాయిబాబా తిరిగి వచ్చి నూనె డబ్బాలో నీటిని పోసి దానితోనే దీపాలను వెలిగించినట్లు బాబా చరిత్రలో ఉంది. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు. మరి ప్రాచీన కాలంలో చూస్తే హునులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, తర్వాత డచ్ వారు, పోర్చుగీస్ వారు, తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పాలించారు. భారతీయులు సహజంగా ఉన్న అనైక్యత వల్లే విదేశీయులు మన దేశాన్ని పరిపాలించగలిగారు. ఈ పరిణామాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ఎన్నడో ఊహించారు. మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ కారణంగా తన్నులాడుకుని మరణిస్తారు అని చెప్పారు బ్రహ్మంగారు. పల్నాటి యుద్ధం గురించి చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలే కదా. నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు శ్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులు, పౌరుషాల వల్ల యుద్ధం జరిగి వేలాది మంది హతమారిపోయారు. పట్టపగలే చుక్కలు కనిపిస్తాయని చెప్పారు. దీనివల్ల కొన్ని గ్రామాల్లో ప్రజలు మరణిస్తారు. దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. ఇది విమానాల్లో నుంచే వదిలే బాంబులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే. అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేవలు దాడులు జరిపాయి. అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాల నుంచే తమ సాహసోపేతమైన పోరాటం చేశారు.
అమెరికా సేవలను భయంకుపితులను చేశాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులు కామం చేత పీడితులవుతారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు స్త్రీ పురుషుల్లో కామవాంఛ పెరిగింది. నైతిక విలువలు క్రమంగా తగ్గుతున్నాయి. వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాలను దోచుకుంటారు. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం మామూలైంది. ఒక్క వెంకటేశ్వర దేవాలయం అని ఏమిటి, అన్ని దేవాలయాల్లో దొంగతనాలు సాధారణం అయ్యాయి. మహమ్మదీయులు వందల సంఖ్యలో హిందువుల దేవాలయం సర్వనాశనం చేశారు. గుజరాత్లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ్ ఆలయం మీద ముస్లిం చక్రవర్తుల వరుసగా అనేక సార్లు దండయాత్రలు చేసి అక్కడ సంపదను మొత్తం దోచుకుని వెళ్లారు. ఫ్రెండ్స్, మనము పోతులూరి వీరబ్రహ్మం గారి 10వ భాగం గురించి తెలుసుకున్నాం. ఇక 11వ భాగంలో కలుసుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.